హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఎంతో ఈజీగా అయిపోయే చాట్ ఐటెంని అయితే చేస్తున్నాను. అదేమిటనుకుంటున్నారా? అవకాడో గుకామోలే. ఈ నేమ్ ఏందిరా స్వామి, ఇంత వెరైటీగా ఉందనుకుంటున్నారా? కాకపోతే ఇది ఎంతో ఈజీగా అయిపోతుంది అండ్ హెల్దీ కూడా. ఒకసారి ట్రై చేయండి. దీనికి కావాల్సిన ఐటెం అయితే ఒక అవకాడో. పైన చూపిస్తున్న విధంగా ఇలా అవకాడోని కట్ చేసుకొని దాని ప్యూరీ మొత్తం ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం. ఈలోపు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఇంకా ఎలాంటి చాట్ రెసిపీస్ కావాలన్నా కింద కమెంట్లో నాకు కమెంట్ చేయండి, నేను అది చేస్తాను. మా బాబుకైతే చాట్ రెసిపీస్ అంటే చాలా ఇష్టం. సో అందుకని నేను ఏది వచ్చినా కూడా తప్పకుండా చేసి వాడికి పెడుతుంటాను. ఇలా ప్యూరీ మొత్తాన్ని స్మాష్ చేసుకోవాలి. లంప్స్ లేకుండా బాగా స్మాష్ చేసుకోవాలి. నేనైతే స్పూన్తో చేస్తున్నా. ఇలా బాగా స్మాష్ చేసుకున్న ప్యూరీలో మనం ఒక ఫైన్లీ చాప్డ్ ఆనియన్ అండ్ టమాటా తీసుకోవాలి. నేనైతే ఒక అవకాడోకి ఒక మీడియం సైజ్డ్ ఆనియన్ అండ్ 1 మీడియం సైజ్ టొమాటోని తీసుకున్నాను. ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, ఒక చిటికెడు బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. నేనైతే లెమన్ వేసుకోలేదు, మీరు మటుకు లెమన్ వేసుకోండి, చాలా టేస్ట్ వస్తుంది లెమన్ వేసుకోవడం వల్ల. ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకొని మనకి నచ్చిన చిప్స్ లైక్ ఎమిటోస్, బింగో ఎమిటోస్, నాచోస్ ఇలాంటి వాటిల్లో తీసుకుంటే ఈ అవకాడో గుకామోలే అనే రెసిపీ అయిపోయింది. అండ్ ఇదే మిశ్రమాన్ని మనం బ్రెడ్ మధ్యలో శాండ్విచ్ లాగా పెట్టుకొని బ్రెడ్ టోస్ట్ చేసుకొని అవకాడో టోస్ట్ లాగా కూడా తినొచ్చు. సో ఒక్క దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు ఒక్క చాట్ మసాలాతో 2 ఐటమ్స్ తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.